ఛత్తీస్గఢ్లో జరిగిన ఎన్కౌంటర్లు నిజమైన ఎన్కౌంటర్లు కావని అందరినీ పట్టుకొని కాల్చి చంపారని అమరుల బంధుమిత్రుల సంఘం అధ్యక్షురాలు అంజమ్మ ఆరోపించారు. ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో జరిగిన ఎన్కౌంటర్లో చనిపోయిన మావోయిస్టు సిరిపల్లి సుధాకర్, రజిత మృతదేహాలు శుక్రవారం చల్లగరిగే గ్రామం చేరుకున్నాయి. వీరి మృతదేహాలకు ఎర్రజెండా కప్పి అమరుల బంధుమిత్రుల సంఘం నాయకులు నివాళులర్పించారు. ఈరోజు ఈ చల్లగరిగా ముద్దుబిడ్డ శంకర్ కావచ్చు, అట్లాగే బజార్ హత్నూర్ అమ్మాయి రజిత కావచ్చు, ఇంత ముందర జరిగిన ఎన్కౌంటర్లు కావచ్చు. ఈ ఎన్కౌంటర్లు అన్నీ కూడా ఇప్పుడు ఈ ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి ఎన్కౌంటర్లలో ఇప్పుడు ఈ 3 నెలల కాలంలో 80 మందిని చంపేశారు అని చెప్పి అక్కడ ఆ ఎన్కౌంటర్లో పాల్గొన్నటువంటి వాళ్ళకి అమిత్ షా గారు అభినందనలు తెలిపారు. కానీ ఆయనే చెప్తున్నాడు 2024 కల్లా ఛత్తీస్గఢ్ రాష్ట్రాన్ని మావోయిస్టు రహితంగా మార్చేస్తాము అని చెప్పి చెప్తున్నారు. అట్లాగే తర్వాత భారతదేశాన్ని మావోయిస్టు రహిత దేశంగా మార్చేస్తామని చెప్పి ఆయన మాట్లాడడం జరుగుతుంది. అయితే ఈ ఎన్కౌంటర్లు ఏవి కూడా నిజమైన ఎన్కౌంటర్లు కాదు. వాళ్ళందరినీ కూడా పట్టుకొని కాల్చివేయటం అనేది జరుగుతుంది. అంత ముందర 13 మందిని చంపేస్తే 3 మావోయిస్టులు ఉన్నారు. ఆ 3 మావోయిస్టులని అక్కడ ఉన్నటువంటి గ్రామాల్లో ప్రజల్ని ఇళ్లలోంచి తీసుకెళ్లి అడవిలో ఇప్ప పూలు ఏరుకోవడానికి వచ్చినటువంటి వాళ్ళని తీసుకెళ్లి, లేదంటే గేదెలు కాసుకోవడానికి వెళ్ళిన వాళ్ళని తీసుకుపోయి చంపివేయటం జరిగింది. ఇంకొక ప్రాంతంలో అయితే పార్టీ వాళ్ళని ఎవరినో పట్టుకున్నారు అని చెప్పి ఊరి వాళ్ళు వచ్చి ఏం జరుగుతుంది ఇక్కడ, ఎందుకు వాళ్ళని చిత్రహింసలు పెడుతున్నారంటే అక్కడికి వచ్చిన వాళ్ళల్లో మహిళల్ని 2 వివస్త్రలను చేసి ఆ గ్రామాల్లో వాళ్ళ ముందులే అత్యాచారం చేసి అందరినీ చంపివేయటం అనేది జరిగింది. ఇట్లాంటి హత్యల్ని ఎన్కౌంటర్లుగా, అట్లాగే వాళ్ళని మేము పొమ్మన్నాము, కాల్పులు జరపొద్దన్నాము, అయినా కూడా ఆగకుండా కాల్పులు జరుపుతుంటే మేము కాల్పులు జరిపాము అని చెప్పి అబద్ధాల మాటలు ఈరోజు మాట్లాడటం అనేది జరుగుతుంది. బూటకపు ఎన్కౌంటర్లను, హత్యలను పౌర హక్కుల సంఘం ఖండిస్తుందని ఆ సంఘం రాష్ట్ర నాయకులు తెలిపారు. ఆదివాసీ ప్రాంతాలలో ఉండే సహజ వనరులను దోచి అదానీ అంబానీలకు కట్టబెట్టడానికి ఛత్తీస్గఢ్లో వేల సంఖ్యలో పోలీసులను పెట్టి మావోయిస్టులను కేంద్రం హతమారుస్తుందని పౌర హక్కుల సంఘం నాయకులు విమర్శించారు. ఇవాళ ఈ చల్లగరిగ గ్రామంలో శంకరు, రజిత మృతదేహాలు నిన్న రాత్రి వచ్చినాయి. ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో గత 3.5 నెలలుగా 79 మందిని అక్కడ ఉన్న ఆదివాసులను, అక్కడ వారికి అండగా ఉన్న మావోయిస్టులను డ్రోన్ దాడులతోటి, హెలికాప్టర్ ఫైరింగ్లతోటి అన్నంలో విషం పెట్టేసి బార్డర్లో ఉండాల్సిన సైన్యంతో విచ్చలవిడిగా హత్యలు చేస్తున్నారు. అంతర్జాతీయ సహజ న్యాయ సూత్రాలకు వ్యతిరేకంగా అక్కడ జరుగుతున్న ఏదో ఒక యుద్ధం, అది యుద్ధమే అనొచ్చు. ఎందుకు ఆదివాసీ ప్రాంతంలో ఛత్తీస్గఢ్, జార్ఖండ్, గడ్చిరోల్లో ఇవన్నీ జరుగుతున్నాయంటే అక్కడ ఉన్న ఆదివాసీ ప్రాంతంలో ఉన్న వనరుల కోసం 29 రకాల ఉన్న ఆ వనరులను అక్కడ పెసా చట్టం కావచ్చు, గ్రామసభ తీర్మానం కావచ్చు, 5th షెడ్యూల్, 6th షెడ్యూల్ ఇవి కూడా బీజేపీ కేంద్ర ప్రభుత్వం పట్టించుకోకుండా గత 10 సంవత్సరాలుగా ఆదివాసులను తరలించి అదానీ అంబానీలకు ఆ భూములు, ఆ అడవుల నుంచి ఆదివాసులు ఎల్లగొట్టి ఇవ్వడానికి వాళ్ళు ప్రజాస్వామికంగా ఆదివాసులు పెనుగులాడుతున్నారు, నిరసన చెప్తున్నారు, పోరాటం చేస్తుంటే అక్కడ ఇప్పుడు అమిత్ షా ఆధ్వర్యంలో మొత్తం బార్డర్లో ఉన్న సైన్యం ఒక బస్తర్ రీజన్లోనే 80,000 మంది సైన్యాన్ని దింపి ఈ బూటపక ఎన్కౌంటర్లను హత్యలు చేస్తున్నారు. ఆ హత్యలో భాగంగానే ఈ చల్లగరిగే సుధాకర్, బజార్ హత్నూర్కు చెందిన రజిత దంపతులు చనివేయబడ్డారు. ప్రపంచవ్యాప్తంగా ఐక్యరాజ్య సమితితో పాటు అన్ని హక్కుల సంఘాలు కూడా ఈ ఛత్తీస్గఢ్లో జరుగుతున్న ఈ ఆదివాసుల మావోయిస్టుల హత్యాకాండను ఖండిస్తున్నాయి. ఇప్పటికైనా పౌర సమాజం, మేధావులు, ప్రజలు, ప్రజాస్వామ్యవాదులు ఈ హత్యలను ఆపాలని డిమాండ్ చేస్తున్నాం.